నాయకుడంటే పబ్లిక్‌ల నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఆ సార్ చెప్తే చేస్తాడు. ఆయన ఒక్క మాట అంటే ఇక పని అయినట్టే అన్నట్టు పతారా సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏపీ పబ్లిక్‌ల అచ్చం ఇసొంటి పేరే మోస్తున్నాడు సీఎం జగన్ సారు. జగన్ అంటే నమ్మకం, నమ్మకం అంటే జగన్ అన్నట్టు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఎన్నికల యుద్ధానికి సిద్ధమా అంటున్నాడు. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు కాబట్టే జగన్ సారు మీటింగ్లకు జనం జాతర లెక్క పోతుర్రు, జేజేలు కొడుతుర్రు. ఫ్యాన్ అంటే పాయరని చూపిస్తున్నారు. అటు పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న దోస్తులతోని, ఇటు ఎర్రటి ఎండలు రుచి చూపిస్తున్న సూర్యునితోని సై అంటే సై అన్నట్టే సాగుతున్నాయి సీఎం సారు మీటింగులు. పబ్లిక్ కూడా సారుతోని కలిసి దేనికైనా సిద్ధం అన్నట్టే చేస్తున్నారు. ఏ చౌరాస్తల మీటింగ్ పెట్టినా, ఏ ఊర్లే అడుగు పెట్టినా చెయ్యి కలిపి గెలుపు యాత్రకు పోయినట్టే పోతున్నారు. 4 బాటలు పబ్లిక్ తోని సందు లేకుండా నిండుతున్నాయి. సీఎం సీఎం అని ఒర్రుడుతోని మారు మోగుతున్నాయి. ఇక లేని ముచ్చట్లు అన్ని చెప్పుకుంటా పబ్లిక్ ను మోసం చేయనికే చూస్తున్నాడని చంద్రాల మీద సారు గట్టిగా గరమైండు. లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భూముల గురించి లేనిపోని ముచ్చట్లన్నీ చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని చంద్రాలను చెడామడా అరుచుకున్నాడు సారు. ఇసపు మాటలు మాట్లాడుతున్నాడు, ఎవ్వరు నమ్మొద్దన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతా ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు, మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు ఈ రోజు. అంతేకాదు పబ్లిక్ మనసులల్లో ఉన్న భయం తీసేసిండు జగన్ సారు, భరోసా ఇచ్చిండు. వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటిచ్చి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి, కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. భూముల మీద సర్వ హక్కులు పబ్లిక్కువే, దాని కొరకే సర్వే చేయిస్తున్నాం అన్నట్టు చెప్పిండు. చంద్రాలు చెప్తున్న మోసపు ముచ్చట్లు, జూట ముచ్చట్లు నమ్మితే కొండ శిలువ నోట్లే తలకాయ పెట్టినట్టే అన్నట్టు హెచ్చరిక చేసిండు. అంతేకాదు మేనిఫెస్టోలా అన్ని శాతగాని ముచ్చట్లు, చెయ్యలేని పనులు రాసుకొచ్చి జనం నెత్తిన చెయ్యి పెట్టనికే చూస్తున్నారు. అందరు హుషారుగుండుర్రే, అసలు నమ్మకుర్రే అని చెప్పిండు సారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు 3 జాగల్లో మస్తు జోరుగా నడిచినాయి జగన్ సారు మీటింగులు.